హైదరాబాద్ మూవీ లవర్స్కి రీసెంట్గా ఒక మ్యాసివ్ అప్డేట్ వచ్చింది. ఫైనల్లీ హైదరాబాద్కి 2 ఐమాక్స్ స్క్రీన్స్ వస్తున్నాయి. ఈ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే సినీ ఫైల్స్ అండ్ ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబోలో వస్తున్న వారణాసి మూవీని ఐమాక్స్లో చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఉంది. ఐమాక్స్ అంటే మనం ట్రూ ఐమాక్స్ని చూడబోతున్నామా? లేదు, రియాలిటీ కొంచెం డిఫరెంట్. అండ్ వారణాసి విషయంలో ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. లెట్స్ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వారణాసి ఒక ఆర్డినరీ మూవీ కాదు. రిపోర్ట్స్ ప్రకారం రాజమౌళి గారు ఈ సినిమాని స్పెషల్లీ ఐమాక్స్ కోసం డిజైన్ చేస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వారణాసి హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. బికాస్ ఇది ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ టు ఫీచర్ సీక్వెన్సెస్ ఇన్ ద ఐమాక్స్ 1.43:1 రేషియోలో. ఒకవేళ ఆస్పెక్ట్ రేషియో అంటే ఏంటో తెలియకపోతే సింపుల్గా చెప్తాను. మనం నార్మల్ థియేటర్స్లో మూవీ రెక్టాంగులర్ ఫార్మాట్లో కనిపిస్తుంది, కానీ ట్రూ ఐమాక్స్లో స్క్రీన్ చాలా హైట్ ఉంటుంది. మీరు స్క్రీన్ని జస్ట్ లెఫ్ట్ రైట్ కాదు, టాప్ బాటమ్ కూడా ఎక్కువ చూడగలుగుతారు. అంటే సేమ్ సీన్లో ఎక్కువ ఇమేజ్ కనిపిస్తుంది. మోర్ పిక్చర్, మోర్ స్కేల్, మోర్ ఇమర్షన్. రాజమౌళి లాంటి డైరెక్టర్స్ జంగిల్ సీక్వెన్సెస్, మౌంటైన్స్, మ్యాసివ్ వరల్డ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్ట్రా హైట్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే వారణాసిని ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాస్తో షూట్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్ ఇష్యూ ఏంటంటే ఐమాక్స్లో కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి తెలియని మ్యాటర్ ఏంటంటే మెయిన్గా 2 ఫార్మాట్స్ ఉంటాయి. 1.43:1 అండ్ 1.90:1. 1.43:1 అనేది ట్రూ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్. ఇది ఫుల్ జైంట్ స్క్రీన్ని ఫిల్ చేస్తుంది. మ్యాక్సిమం ఇమేజ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 40% ఎక్స్ట్రా పిక్చర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కంపేర్డ్ టు స్టాండర్డ్ స్క్రీన్స్. ఇది డైరెక్టర్ ఇంటెన్షన్కి క్లోజెస్ట్ వర్షన్ అనుకోవచ్చు. కానీ 1.90:1 డిజిటల్ ఐమాక్స్ అనేది కొంచెం డిఫరెంట్. స్టిల్ స్టాండర్డ్ థియేటర్స్ కన్నా బెటర్, స్టిల్ బిగ్గర్, స్టిల్ ఇమర్సివ్. కానీ ట్రూ 1.43:1 ఎక్స్పీరియన్స్ కాదు. అప్రాక్సిమేట్లీ 26% ఎక్స్ట్రా పిక్చర్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఫ్యాన్స్కి షాక్ ఎక్కడ తగిలిందంటే ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో వస్తున్న ఐమాక్స్ స్క్రీన్ రిపోర్టెడ్లీ 1.90:1 ఫార్మాట్. అంటే వారణాసి ఐమాక్స్ వర్షన్ ప్లే అవుతుంది, కానీ రాజమౌళి గారు క్యాప్చర్ చేసిన 1.43:1 విజువల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆడియన్స్కి మిస్ అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే, ఇస్ ఇట్ అ బ్యాడ్ థింగ్? యాక్చువల్లీ కాదు. సోషల్ మీడియాలో కొంతమంది ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. లెట్స్ బి ప్రాక్టికల్. ఇండియాలో ట్రూ 1.43:1 ఐమాక్స్ స్క్రీన్స్ చాలా లిమిటెడ్. వరల్డ్ వైడ్గా కూడా కౌంట్ చాలా తక్కువే. సో మెజారిటీ ఆడియన్స్ ఎనీవే 1.90:1 ఐమాక్స్ ఎక్స్పీరియన్స్లోనే సినిమా చూస్తారు. అండ్ ట్రస్ట్ మీ, 1.90:1 ఐమాక్స్ రేషియో కూడా స్టాండర్డ్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్తో కంపేర్ చేస్తే చాలా హ్యూజ్ అప్గ్రేడే. బెటర్ ఇమర్షన్, బెటర్ ఇమేజ్, బెటర్ సౌండ్. సో హైదరాబాద్ ఆడియన్స్ డిసప్పాయింటెడ్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా ఉండాలి. మీరు వరల్డ్స్ బెస్ట్ పాసిబుల్ వారణాసి వర్షన్ చూస్తున్నారు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. మీరు ఐమాక్స్ వర్షన్ చూస్తున్నారు, బట్ నాట్ ద కంప్లీట్ ట్రూ ఐమాక్స్ వర్షన్. అండ్ ఆనెస్ట్లీ రాజమౌళి గారి ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ కన్సర్న్ స్క్రీన్ ఫార్మాట్ కాదు, సినిమా క్వాలిటీయే. వారణాసి కనుక ఎమోషనలీ అండ్ విజువల్లీ కరెక్ట్గా హిట్ చేయగలిగితే 1.43:1 అయితే ఏంటి, 1.90:1 అయితే ఏంటి. చాలా వరకు హాలీవుడ్ ఫిల్మ్స్ కానీ ఐమాక్స్ రేషియోస్లో రిలీజ్ అయ్యే ఫిల్మ్స్లో కానీ ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్టాండర్డ్ ఫార్మాట్ స్క్రీన్స్లో చూస్తుంటే మనకి సైడ్ అంతా స్క్రీన్ పోయిన ఫీలింగ్ ఉండకుండా ఫుల్ స్క్రీన్తో మంచి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఫైనల్ ఏంటంటే హైదరాబాద్లో ఐమాక్స్ వస్తుంది. ట్రూ ఐమాక్స్ అయినా 1.43:1 రేషియో కాదు, 1.90:1 ఐమాక్స్ రేషియో. సో స్టిల్ మనం బాధపడాల్సిన విషయం ఏం లేదు, మంచి అప్గ్రేడ్ అది. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.